స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చే బంద్ బేల మండల కేంద్రంలో సక్సెస్ఫుల్గా సంపూర్ణంగా కొనసాగింది. ఈ బీసీ బంద్కు మండలంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలతో పాటుగా ఎంఆర్పీఎస్, ఆదివాసీ మైనార్టీ, విద్యార్థి ప్రజా సంఘాలు, మేధావులు మద్దతు ప్రకటించారు. బంద్ను బేఖాతరు చేయకుండా తెరిచి ఉన్న వైన్ షాపులను బీసీ సంఘ నాయకులు బలవంతంగా మోయించారు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించేంత వరకు పోరాటం చేస్తామని బీసీజేసీ అధ్యక్షుడు సతీష్ పవార్ తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమేనని రాబోయే రోజుల్లో మండల బీసీల జేసీ కార్యాచరణ ప్రకటన చేసి 42% వచ్చే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ బీసీ బంద్కు సంపూర్ణంగా సహకరించిన వ్యాపార వాణిజ్య సంస్థలకు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల యజమానులకు, అన్ని పార్టీల ముఖ్య నాయకులకు, విద్యార్థి సంఘాలకు, మేధావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి నిర్ణయం పైన బీసీ బంద్కు ఏదైతే పిలుపునిచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు దానికి పూర్తి మద్దతుగా బేలా మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆయా పార్టీలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క బంద్కు అన్ని పార్టీలకు అతీతంగా, పార్టీలే కాకుండా మా యొక్క వ్యాపారవేత్తలు, అందరూ ప్రజలు దీన్ని సంపూర్ణ బంద్కు అందరూ సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బీసీ 42% రిజర్వేషన్ రావాలంటే పార్టీలకు అతీతంగా ముందుకెళ్తేనే ఈ యొక్క 42% రిజర్వేషన్ అనేది మనకు సాధ్యమైతా ఉన్న ఒక ఉద్దేశంతో ఈరోజు బేలా మండలంలో బీసీ యొక్క జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బేలా మండలంలో ఎక్కడ ఏ అవసరం ఉన్నా కానీ అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ పూర్తిగా వచ్చేంత వరకు మా యొక్క సహాయశక్తులుగా మేము పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాము.